ఎవరండి కుట్రలో పనిన కుతంత్రాలు రచించినా తన సంకల్పాన్ని ఆపలేరని, మరో 30 ఏళ్ల పాటు రాజకీయాల్లోనే ఉంటారని, ఆదిలాబాద్ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతారని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ఆశీర్వాదం, వారి అండదండలు ఉన్నంత వరకు తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని, శ్రీరామ రక్షలా కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారని, హంగులు ఆర్భాటాలు లేకుండా సాదా సీదాసాగా ఉండటమే తనకిష్టమని కూడా స్పష్టం చేశారు కేఎస్ఆర్. తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా 10 మందికి సాయం అందితే అదే చాలని, రక్తదాన శిబిరాల ద్వారా ఆపదలో ఉన్నవారిని రక్తం అందించి ఆదుకోవచ్చని కూడా తెలిపారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కొన్ని శక్తులు తనకు అడుగడుగునా అడ్డుపడుతున్నాయని, అడ్డు తప్పించాలని ఎన్నో కుట్రలు పన్నుతున్నాయని కూడా అన్నారు. కొందరితో పిచ్చి రాతలు రాయిస్తూ బద్నాం చేయాలని కూడా చూస్తున్నాయని చెప్పారు ఆయన. కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు తగిలినట్లు తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇలాంటి ప్రయత్నాలు సాగిస్తున్నారని చెప్పారు. అమెరికా దేశమే తన కంపెనీలకు రెడ్ కార్పొరేట్ పరిచి రాయితీలు ఇస్తుందని చెప్పారు కేఎస్ఆర్. తనకు వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పారు ఆయన. పేద కుటుంబంలో పుట్టి స్వశక్తితో ఎదిగానని, ఆదిలాబాద్ నుంచి అమెరికా దాకా వెళ్ళి ఈ ప్రాంత బిడ్డగా తెలుగోడి సత్తా చాటారని చెప్పారు కంది శ్రీనివాసరెడ్డి. ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ఆ తర్వాత ఈరోజు రక్తదానం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ కూడా ఇలాగే మీకైతే తెలిసిందే, నేను ఒక మామూలు పల్లెటూరులో పుట్టినా. మా తండ్రి వ్యవసాయం చేసి అప్పులు చేసి బాధ్యతలు చేసినట్టు కనిపించిండు. నేను ఎప్పుడు కూడా ఇటువంటి పెద్ద పెద్ద పుట్టినరోజు జరుపుకున్నటువంటి సందర్భం లేదు. ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత కేవలం కార్యకర్తల, అభిమానుల యొక్క కోరికను కాదలేకనే జరుపుకోవడం కానీ, మనస్ఫూర్తిగా నేను చెప్తా ఉన్నా, ఏదో రక్తదానం లాంటి మంచి శిబిరాలు జరిగితే ఒక 100 మంది రక్తదానం చేస్తే అది ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళకి అలవాటైతే అవసరానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం తప్ప మరొక ఉద్దేశం కాదు. నేను ఈ హంగు ఆర్భాటాల కంటే మామూలు మా తండ్రి గారు మామూలు రైతు, మామూలు మధ్యతరగతి రైతు అన్న ఒక చెప్పుకోవడానికి నేను ఇష్టపడతా. అలాగే మీ అందరికీ కూడా నా పుట్టినరోజు సందర్భంగా మా కుటుంబం తరఫున ఒక శుభవార్తను మీకు తెలియజేయాలనుకుంటున్నా. మా తండ్రి గారు కంది కృష్ణారెడ్డి గారుకి ఒక చిన్న ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్తో ఒక లంగ్ అంటే ఒక ఊపిరితిత్తుని తీసేయడం జరిగింది. లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల సక్సెస్ఫుల్ గా పోయిన సోమవారం నాడు ఆయనకి హైదరాబాద్ లో డాక్టర్ కేవీ నరసింహరాజు గారు ఒక అతిపెద్ద డాక్టర్ వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా ఆపరేషన్ పూర్తి చేసి వారు ఇప్పుడు చక్కగా కోలుకుంటున్నారు. ఐసీయూ నుంచి మీ అందరి ఆశీర్వాదంతో జనరల్ వారికి షిఫ్ట్ అయి కోలుకుంటున్నారు. మా నాన్నగారి తరఫున వారి కోసం ప్రేయర్స్, ప్రార్థనలు చేసిన అందరికీ కూడా, మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మా కుటుంబానికి ఇట్లనే మీ ఆశీర్వాదం అందించండి. గరీబోళ్ళ అందరం మనం గరీబోళ్ళ మధ్యతరగతి పేదింటి బిడ్డలమే. మన ఆదిలాబాద్ని అభివృద్ధి చేసుకోవడానికి వచ్చినటువంటి బిడ్డలమే. ఇంకొకటి మీ అందరికీ తెలుసు, ఈ 4-5 రోజుల నుంచి మనకు ఫుల్ పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ. అవునాక ఏ ఛానల్లో చూసినా పబ్లిసిటీ. అవునాక ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, కాసిన చెట్టుకే వాళ్ళ దెబ్బ. ఏదైనా ఉత్తమైన చెట్టుకు వేస్తాడా రాళ్ళు? వేస్తాడా? కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బ, ఫుల్ పబ్లిసిటీ. ఒక్కరి గుర్తుపెట్టుకోండి, మనం రాజకీయంగా ఎంతెంత ఎత్తుకు ఎదుగుతుంటామో ఇట్లాంటి ఆరోపణలు మరిన్ని వస్తూనే ఉంటాయి తప్ప మీ బిడ్డ కండిషన్ అసలు ఎప్పుడైనా భయపడతారా? మన రాజకీయ ప్రత్యర్థులు ఎవరో ఒక వెబ్సైట్ లో పిచ్చి రాతలు రాపించి పైశాచిక ఆనందం పొంది దాన్ని చిన్నవాళ్ళు పల్లెలు చేసి రకరకాల వార్తా యూట్యూబ్ ఛానళ్లలో వేస్తూ ఉన్నారు. వేసుకొని కంది శ్రీనివాసరెడ్డిని మీరు మళ్ళీ రాజకీయాల నుంచి తప్పుకునేట్టు చేద్దాం అనుకుంటారేమో. అది మీ తాత జేజమ్మ వల్ల